డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ టీచర్స్, ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి. మిత్రులారా, ఎంతో దీక్షతో నిష్ఠా కార్యక్రమంలో మీరు పాలుపంచుకుంటూ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఒకరి అనుభవాలు ఒకరు పంచుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఈరోజు గణిత బోధనా శాస్త్రం సంబంధించి నా యొక్క అభిప్రాయాలు మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. గణిత బోధనా శాస్త్రం మదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ అని పేర్కొనవచ్చు. ఇందు గలదు అందు గలదు ఎందెందు వెతికినా అందందు గలదే గణితం అన్నట్టు మనం నిత్య జీవితంలో ఎక్కడ చూసినా సరే గణితం లేకుండా ఏది ఉండదు. ఉదాహరణకి మన పాఠశాల సబ్జెక్టులోనే రెండవ పద్యం చదవండి, రీడ్ థర్డ్ స్టాంజా, ఆట వచ్చిన లికో అన్నట్టు ప్రతి సబ్జెక్ట్లో కూడా. అలాగే 20 ml మనం HCl తీసుకుందాం. అలాగే ఆ రెండు దేశాల మధ్య 20 నాటికల్ మైళ్ళ దూరం ఉంది అన్నట్టు ఇక్కడ మనం ప్రతి విషయం కూడా ఏ సబ్జెక్టు బోధించినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా గణితం లేకుండా ఏ సబ్జెక్ట్ని బోధించలేమన్నది వాస్తవం మిత్రులారా. అది మనకందరికీ తెలిసిందే. మరి ఈ బోధనకు సంబంధించి మనం యొక్క పిల్లలకు సంబంధించి ముఖ్యంగా గణితం అనగానే కొంతమందికి భయం అనేది ఉంటుంది, లెక్కలంటే భయం. కానీ ఎప్పుడైతే ఆ గణితాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళతారో ఆ విద్యార్థులు ఎంతో ఉత్సాహం చేపిస్తుంటారు. సరికొత్త సమస్యల సాధనకి ఎనుకంజ వేయకుండా ముందుకు వెళుతూనే ఉంటారు. మరి ప్రాథమిక స్థాయిలోనే అటువంటి భయాన్ని పోగొట్టి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ బోధనాభ్యసన ప్రక్రియ జరిగినట్లయితే పిల్లల్లో ఎటువంటి భయం ఉండదు. మరి ఆ దిశగా మనం కొనసాగాలంటే ఏం చేయాలి? మనం చేస్తున్నదే ఇంకాస్త ముందుకు వెళ్ళి బోధనాభ్యసన ప్రక్రియలో మార్పు తీసుకురావడం అనేది ప్రధానమైన లక్ష్యం. మనకి స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత మరింత నైపుణ్యంతో మనం బోధన చేయబోతున్నాం. ఇప్పటికే చాలామంది చేస్తున్నారు. మన బోధనతో పాటు అసెస్మెంట్ అనేది జరగాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సంబంధించి తరగతి గదిలోనే చాలా వరకు కూడా వారి యొక్క అభ్యాసం కొనసాగితే చాలా మంచి మార్పు అనేది రావడం జరుగుతుంది. దీనికి మనం చేయవలసింది ఒక్కటే మిత్రులారా, వారు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యల గురించి మనం ముందుగా ప్రస్తావించవలసి ఉంటుంది. ప్రతి సమస్య కూడా, అంటే లెక్కలు నేర్చుకుంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను మనం పరిష్కరించుకోగలం అనే నమ్మకం పిల్లల్లో కలగాలి. అప్పుడే వారికి గణితం పట్ల ఆసక్తి, అభిమానం, ప్రేమ ఏర్పడుతుంది. అభిమానం ఏర్పడితే చాలు, గణిత బోధన సులువవుతుంది, వారికి కూడా జిజ్ఞాస పెరుగుతుంది. ఉదాహరణకి ఇంటి దగ్గర అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు విద్యార్థులకు ఇస్తూ ఉంటారు. వాషర్ మ్యాన్ బట్టలు తీసుకొచ్చారు, ఒక్కొక్క జత 15 రూపాయలు, మొత్తం 4 జతలు ఇచ్చాము, అతనికి మనం ఎంత డబ్బు ఇవ్వాలి చెప్పు బాబు అని అడుగుతుంటారు. అలా అనగానే కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ కూర్చుంటారు, కొంతమంది తక్కువని సమాధానం చెప్తారు. అంటే అక్కడ ఏం చేయాలి? ఆ ప్రశ్నకి మనం ప్లస్ అంటే కూడిక చేయాలా, వ్యవకలనం చేయాలా, భాగహారం చేయాలా, గుణకారం చేయాలా అనేది మీమాంస అనేది తలెత్తకుండా రాగానే
ఆ సమస్యను సాధించగల సామర్థ్యం పిల్లవాడిలో అలవడాలి. అలాగే మార్కెట్‌కి వెళ్తుంటారు. మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఓ డజన్ అరటిపళ్ళు ఖరీదు ఇంత అని చెప్తారు. డజను రూ. 20. ఒక 5 డజన్లు తీసుకుందాం అంటారు. ఆ పక్క మామయ్య, అంకుల్ ఎంత ఇవ్వాలిరా డబ్బులు అని అడుగుతారు. అప్పుడు కాలిక్యులేటర్ ఉండాలా పక్కని పిల్లవాడికి? అవసరం లేదు కదా! ఇటువంటి మన గణిత శాస్త్రానికి సంబంధించి రకరకాల లెక్కలుంటాయి. దాంతోపాటు మనం కూడా వారి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని అనుసంధానం చేయగలిగితే ఈ అభ్యసన ప్రక్రియ చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మిత్రులారా, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంకెలు, సంఖ్యల పట్ల మంచి అవగాహన ఏర్పరచగలిగితే ఇంక హై స్కూల్లో గణితము నల్లేరు మీద నడకేగా అవుతుంది ఖచ్చితంగా. ఉదాహరణకి ప్రాథమిక స్థాయిలో ఒక తండ్రి ఒక 12 మామిడి పళ్ళు తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర ముగ్గురికి పంచమంటారు. 3వ తరగతి, 4వ తరగతి పిల్లవాడైనా సరే ఖచ్చితంగా చకచకా పంచేస్తాడు. ఒక్కొక్కరికి నలుగురు వచ్చినాయి అని చెప్తాడు. అంతవరకు బాగానే ఉంటుంది. మరి ఎప్పుడైనా మన ఇంటికి నలుగురు వస్తున్నారు, ఒక్కొక్కరికి కనీసం 3 మామిడి పళ్ళు ఇవ్వాలి, మనం ఎన్ని తేవాలి అని మనం ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా వెంటనే ఆ కుర్రవాడు సమాధానం చెప్పగలగాలి. అలాగే పార్టీలు చేస్తుంటారు, కేక్ కోస్తుంటారు. ఇక్కడ కూడా ఒక ఆలోచన అనేది వారికి ఏర్పడుతుంది. చిన్న చిన్న కేకులు తెచ్చారు, ఒక్కొక్క కేకు 4 ముక్కలు అవుతుంది. ఓ పార్టీకి 20 మంది వచ్చారు, ఒక్కొక్క దాన్ని ఎన్ని ముక్కలు చేయాలి, లేకపోతే ఎన్ని కేకులు కావాలి అనే ఆలోచన పిల్లవాడికి కలగాలి. అలాగే ఇంటి దగ్గర చాలా వాళ్ళ యొక్క మదర్ నుంచి చాలా గణితం యొక్క విజ్ఞానం నేర్చుకుంటాడు పిల్లలు. ఉంటుంది, ఒక అట్టు తయారు చేస్తుంది అమ్మ. ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సరిసగం చేస్తుంది. ఒక్కో రోజున ఆ అట్టు తయారవగానే పక్కింటి పిల్లలు ఇద్దరు వచ్చారు. వారికి కూడా షేర్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు 4 ముక్కలు చేస్తారు. అక్కడ అనగానే అంటే ఒక్కొక్కటి 4వ వంతు అయ్యింది. ఒక భిన్నం సంబంధించి ఒక సమస్య అక్కడ మనకి రావడం జరిగింది. ఇలా నిత్య జీవితంలో ఎదురయ్యే ప్రతీదీ కూడా మనం ఈ గణితానికి అనుసంధానం చేయవలసి ఉంటుంది. అలాగే కోడిగుడ్లు తేవడానికి వెళ్తూ ఉంటారు. మొత్తం 30 గుడ్లు రూ. 150. ఒక్కొక్క గుడ్డు ఎంత అయింది ఇస్తున్నారు. అలాగే మన పాఠశాలలో ఎండిఎం సంబంధించి ఈ నెలలో మీకు 22 గుడ్లు ఇచ్చారు. మార్కెట్లో గుడ్డు ఖరీదు ఎంత? ఇది మార్కెట్లో మనం కనుక్కుంటే ఎంత ఖరీదవుతుంది? పిల్లవాడు ఖచ్చితంగా ఆలోచనలో పడతాడు. అంటే మనకి ఇంత ఖరీదైన ఆహారాన్ని మనకు అందిస్తున్నారు. లేకపోతే చిక్కీలు, ఒక్కొక్క చిక్కీ మార్కెట్లో ఎంత ఖరీదుంది? మనకు చిక్కీలు ఇస్తున్నారు. మన మార్కెట్లో కొనుక్కోవాలంటే ఎంత ఖరీదవుతుంది? ఇలా ప్రతీదీ కూడా ఇంటి దగ్గర కావచ్చు, పరిసరాలు కావచ్చు, మన పాఠశాలలో కావచ్చు మిత్రులారా. ఇది అనుసంధానం చేయడం వల్ల పిల్లలు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు. అలాగే ఆటల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాథమిక స్థాయిలో ఇవ్వచ్చు. వారు గడులాట ఆడుకుంటూ ఉంటారు, గెంతుతూ ఉంటారు. ఒక గడి నుంచి ఇంకొక గడికి గెంతుతూ ఉంటారు. ఒక గడి చిన్నప్పుడు 1వ తరగతిలో 1, 2 అనగానే 2, 3, 4 గెంతు తరగతులు, ఒక్కొక్క అంకెని మనం దాన్ని ఫాలో అవుతూ ఉంటాం. అదే మళ్ళీ సెకండరీ స్థాయిలో 2వ తరగతిలో కానీ 3వ తరగతిలో కానీ ఆ పిల్లలు 2 గడులు చొప్పున గెంతమంటే గెంతుతూ ఉంటారు. 2 సార్లు గెంతినప్పుడు మనం ఎంత అంకె వచ్చింది? 4 వచ్చింది. 2 2 4. ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని కూడా ఒక ఆటతో ముడిపెట్టాలి.
క్రికెట్ ఆడుతుంటారు, కబడ్డీ ఆడుతుంటారు, స్కోర్ అవుతూ ఉంటుంది. ఇంత ఎన్ని రన్స్ కొడితే వారు విన్ అవ్వటానికి ఛాన్స్ ఉంది అనేది మనం చెప్పొచ్చు మిత్రులారా. అలాగే దశాంశ భిన్నాలకు సంబంధించి చక్కటిగా కరెన్సీని ఉపయోగించి మనం చెప్పగలిగితే వారికి అర్థమవుతుంది. 0.50 అలాగే 0.05 వారికి దశాంశ భిన్నం తెలియపోయినప్పటికీ పైసలు తెలుస్తాయి. ఒక్కొక్క రూపాయికి 100 పైసలు ఉంటుంది. మరి పైసా వెయ్యాలంటే అంకె వేలా వెయ్యాలి. 1 ఇస్తే రూ. 1 అవుతుంది కదా! మరి పైసా ఎలాగేస్తారు? 0.01 అనేది ఆ పిల్లవాడికి తెలియాలి. 10 పైసలైతే 0.10 అని తెలియాలి. 25 పైసలైతే 0.25 అని తెలియాలి. ఒక అర్ధ రూపాయి అయితే 0.5 ఆర్ 50. ఈ విధంగా మనం దశాంశ భిన్నాల్ని కరెన్సీతో ముడిపెట్టి చెప్పగలిగినప్పుడు ఆ యొక్క చిన్నారికి బాగా అర్థమయ్యే అవకాశం మనకుంటుంది మిత్రులారా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే నిత్య జీవితంలో ఎన్నో మనం చెప్పుకోవచ్చు. అలాగే అంకెలు సంబంధించి మనం లాజికల్గా థింకింగ్ చేస్తుంటాం ఒక్కొక్కసారి. స్క్వేర్ 2 2 4 3 3 9 వర్గం కానీ వర్గమూలం కానీ మనం సంధానం చేస్తున్నప్పుడు దీనికి ఏమైనా రిలేషన్ ఉందా అనేది ఆలోచించాలి. 1+3 1 3 కడగానే 4 అయ్యింది. 4 స్క్వేర్ రూట్ ఎంత వస్తుంది? 1 + 3 + 5 9 వచ్చింది. 3 స్క్వేర్. 1 + 3 + 5 + 6 ఇలా మనం ఒక రకమైన అంకెలు ఏ రకమైన అంకెలు కలిపితే మన స్క్వేర్ రూట్ వస్తుంది? సరి సంఖ్య బేస్ సంఖ్యలకు సంబంధించి ఈ విధంగా మనం పిల్లలకి ఒక అనుసంధానమైనది అంకెలు మనం చెప్పగలిగితే బాగా అర్థమవుతుంది. అలాగే ప్లస్ మైనస్ సంబంధించి రెడ్ మనం పేపర్స్ లేదా బ్లూ ఆర్ గ్రీన్ కలర్ పేపర్స్ ఉపయోగించి దాని యొక్క కూడికలు కానీ తీసివేతలు కానీ చేసినప్పుడు అలాగే నెంబర్ లైన్లో కానీ వారికి అవగాహన కలిగించగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కోణాలు చెప్తుంటాం. రకరకాల కోణాలు వారు చూస్తూ ఉంటారు నిత్య జీవితంలో. ఒక కోణం ఏర్పరచగలరు. చీపురు పుల్లతో కోణం తయారు చేయగలరు. ఆలోచిస్తారు. ఒక 4 సెంటీమీటర్లు స్కేల్ తీసుకొని మీ చీపురు పుల్ల లేకపోతే పుల్ల మొక్క తీసుకొని దాన్ని బట్టి మీకు నచ్చిన త్రిభుజాన్ని ఏర్పరచమంటే రకరకాల త్రిభుజాలు ఏర్పరుస్తారు. అలాగే ఒక 60 డిగ్రీల కోణం గీయమంటే గీస్తారు. తర్వాత వారు అందరికీ ఒకేలా వచ్చాయి చక్కగా భలే ఉంది అనుకున్నట్టు వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విధంగా త్రికోణమితి కానీ రేఖాగణితం కానీ క్షేత్రగణితం కానీ దశాంశ భిన్నాలు కానీ ఏమైనా సరే ప్రతి విషయం కూడా మనం అనుసంధానం చేయాల్సిందే. అలాగే ఉదాహరణకి ఇప్పుడు కరోనా సందర్భంగా ఆ యొక్క అమ్మాయికి స్మార్ట్ ఫోన్ కావాల్సి వచ్చింది. తల్లిగారు అమ్మఒడిలో వేసిన 15,000 రూపాయల నుంచి ఒక 10,000 రూపాయలు పెట్టి మనకి ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారు. అంటే ఇంకా బ్యాంకులో ఎంత డబ్బు ఉంది? ఇలా వారికి ఈ రకంగా మనం సమాజంలో మార్పులతో పాటు వారికి సందేశం పంపిస్తూనే నిత్య జీవితంలో వారి ప్రత్యక్ష అనుభవం ద్వారా లెక్కలు తెలుసుకోవడం ద్వారా ఎక్కువ విజ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక గణితానికి సంబంధించి మన మాడ్యూల్ గురించి మాట్లాడుకోవాలంటే మన యొక్క ఆలోచనల్ని ప్రామాణికంగా కొలవగలగాలి. ప్రతిదీ కూడా ఆలోచన ఉంటుంది. ఒక ఎస్టిమేషన్ ఉంది. ఇది 10 సెంటీమీటర్లు ఉండొచ్చు. ఎస్టిమేషన్ కూడా మనకు లెక్కల్లో ప్రధానమైందే.
ఉదాహరణకు ఒక పని చేయడానికి రూ. 230 నుంచి రూ. 250 వరకు, 240 వరకు ఖర్చు అవ్వచ్చు. ఇలాగ 4 రోజులు పనిచేస్తే ఎంతవుతుంది? ఒక రూ. 1000 అనేది ఆ పిల్లవాడు ఒక సరాసరి, ఒక ఎస్టిమేషన్ అనేది పిల్లవాడు చెప్పగలగాలి. ఒక ప్రమాణం. అలాగే ఖచ్చితత్వం వచ్చేటప్పుడు ఇది ఇంచుమించు ఈ యొక్క బుక్కు ఎన్ని సెంటీమీటర్లు ఉండొచ్చు రఫ్‌గా ఒక అంచనా వేస్తాడు. ఇప్పుడు ఖచ్చితంగా దాని కొలవంటే ఖచ్చితంగా ఒక ప్రమాణం అనేది ఉంది దీనికనేది పిల్లవాడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మనం చెప్పేటప్పుడు. అలాగే తార్కికతకు మనం చోటివ్వడం. సమస్య సాధనకు మనం ముందుండాలి. అలాగే అంతర్గత శక్తులుంటాయి. ఆ శక్తులన్నిటిని కూడా బయటికి తీసుకురావాలి. ఒక్కో పిల్లవాడు ఒక్కో రకంగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక ట్రయాంగిల్ తయారు చేయమంటే రకరకాల పిల్లలు రకరకాలుగా మీకు నచ్చిన వస్తువులతో తయారు చేయమంటే తయారు చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడూ చూడలేని కోణాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మరి ప్రాథమిక స్థాయిలో గణితం యొక్క లక్ష్యం ఏది అని మనకి చెప్తూ ఉంటే ఇక్కడ మనం ఈ మాడ్యూల్ సంబంధించి వారిలో సంఖ్యాశాస్త్రానికి సంబంధించి నైపుణ్యాలు పెంపొందించడం. అంటే ఈ నైపుణ్యాలు ఉద్యోగానికి ఉపయోగపడాలి. ఇప్పుడు బ్యాంక్ టెస్ట్ కావచ్చు, రకరకాల టెస్టులు కావచ్చు, మనం బోధించే అంశాలే కాకుండా అలాగే మనం ఎన్ఎంఎంఎస్ పరీక్షలు లాంటివి కూడా వస్తున్నాయి మనకి. అలాంటప్పుడు వారికి వేరే సిలబస్ ఉంటుంది. తార్కికంగా ఆలోచించడం, రకరకాలుగా థింకింగ్ చేయడం, ఈ విధంగా వారికి ఉద్యోగరీత్యా కూడా ఉపయోగపడేలాగా మనం తీర్చిదిద్దే అవకాశం కనిపించడం. వారు ఏ యొక్క భావనలో ఉన్నారు, వారి యొక్క ఆంతరిక శక్తులేంటి అనేది చూడాలి. అలాగే సామాజికంగా వారికి ఉపయోగపడే అభివృద్ధి ఉంటే మనం సహాయం చేయాలి. మరి ఎబిలిటీస్ ఏంటి? ముఖ్యంగా మనకి ఎబిలిటీస్ అనగానే ఫస్ట్ పాయింట్ సమస్య సాధన. గణిత సామర్థ్యాలు అనగానే సమస్య సాధన. ఈ సమస్య సాధన అనేది నిత్య జీవితంలో ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఆ సాధనలో మనం తార్కిక ఆలోచన జరపాలి. సహేతుకంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలాగే భావ ప్రసారం జరగాలి. అక్కడ ఆ యొక్క గణితానికి సంబంధించి వొకాబులరీ కావచ్చు, సింబల్ కావచ్చు, ఆ భావ ప్రసారం అనేది బాగుండాలి. అలాగే అనుసంధానం చేయగలడం. నేను ముందే చెప్పాను, ఎక్కువ విషయం వాటి గురించే మాట్లాడాను. అనుసంధానం, ప్రతి విషయాన్ని కూడా నిత్య జీవితానికి అనుసంధానం చేయగలగడం. ఒక ఉదాహరణ మనం చెప్పినట్లయితే మరొక ఉదాహరణ విద్యార్థి ఈజీగా చెప్పగలిగే సామర్థ్యం పెంపొందించుకోవడం. అలాగే వారు ఒక గ్రూప్కి లీడర్షిప్ ప్రాతినిధ్యం వహించడం, లేకపోతే మనం చెప్పే అంశాలని ఒక గ్రాఫ్గా తీసుకురావడం. ఈ పిల్లలు చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి 7వ తరగతిలో ఒక గ్రాఫ్ గీయమని మనం అడిగినప్పుడు, ఒక ప్రాజెక్ట్ వరకు ఇచ్చినప్పుడు చక్కగా చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ ఊరిలో ఉన్న పెంకుటిల్లు ఎన్ని, ఆర్సీసీ రూప్ ఎన్ని ఉన్నాయి, మేడల్ లాంటివి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక గ్రాఫ్గా గీయమంటే చక్కగా మోడల్ తయారు చేసిన సందర్భాలు అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం ఈ బోధించేటప్పుడు మొదటి నుంచే కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి. బోధన అభ్యసన ప్రక్రియలోనే ఖచ్చితంగా మన అసెస్మెంట్ అనేది జరిగిపోవాలి. అది ఇండివిజువల్ అసెస్మెంట్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్ కావచ్చు, ప్రతిదీ కూడా అప్పటికప్పుడే అయిపోయినట్లయితే పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. అంతేగాని హోంవర్క్ ఇచ్చేసి ఇది 10 సార్లు చేసుకురండి అంటే మాత్రం వారికి చాలా బాధగా ఉంటుంది. అసలు కాన్సెప్ట్ అర్థమైతే కదా వాళ్ళు లెక్కలు చేసేది. చేయకుండా ఒకవేళ లెక్కలు చేయకుండా బడికి వెళితే మాస్టారు కొడతారేమో, తిడతారేమో అనే భయంతో బడి మానేసిన సందర్భాలు కూడా ఉంటాయి గణితానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ ఆ పిల్లవాడు ఒక లెక్క చేసినప్పటికీ మనం
ఆ యొక్క ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయిగా ఉంటుంది. కొందరు మెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు మనం చెప్పగలగాలి. ఈ లెక్క నువ్వు చేయగలవు. ఇది అర్థమైందా లేదా? ఈ లెక్క ఒక్కటి చేసుకురా ఈ రోజుకి. తదుపరి అర్థమైన తర్వాత అన్ని లెక్కలు చేద్దువు గాని చెప్తే ఆ యొక్క పిల్లవాడు కూడా చాలా సంతోషపడి అది చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఒక స్నేహితుడిగా మెలిగినప్పుడు లెక్కల మాస్టారు అమ్మో! భయం. దూరంగా ఉండిపోవడం కాదు. గ్రౌండ్‌లో కలిసినప్పుడు కానీ, బయట మార్కెట్‌లో కలిసినప్పుడు కానీ, ఎప్పుడైనా ఈ సబ్జెక్టే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ప్రతి వారితో కూడా స్నేహపూర్వంగా ఉన్నట్లయితే, చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నట్టయితే, ఆ భయాన్ని వీడి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లెక్క అర్థం కానప్పుడు, "సార్ నాకు ఇది అర్థం కావట్లేదు. మరోసారి చెప్పండి." తరగతులు అడగాలంటే భయమేస్తుంది అని మన పక్కకు వచ్చి అడిగే సందర్భాలు కూడా మనకుంటాయి. అలాగే అదే సందర్భంలో రాష్ట్రం ఏవైతే పాఠ్య ప్రణాళిక ఇచ్చిందో, ఆ పాఠ్య ప్రణాళికని మనం సమర్థవంతంగా అమలు చేస్తూనే ఈ అభ్యసన ఫలితాలు మనం సాధించాలి మిత్రులారా. అలాగే మనం నిరంతరం కంటిన్యూయస్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా మనకి జరగాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే మనకి ఫలితం ఉంటుంది. గణితంలో మనం ఒక ప్రత్యేకమైన భాష ఉంటుంది. ఆ భాష అంత తొందరగా అర్థం కాదు. 1, 2, 3 మనం ఒక భావ ప్రసారం బాగున్నప్పుడు మనకి ఒకదానికొకటి ఆ గణిత పదాలు తెలుస్తూ ఉంటాయి. ఈ 2 ఒకదానికొకటి కలిపితే అది కూడిక అవుతుందని, లేకపోతే ఒకదాన్ని ఒకటి తీసినప్పుడు తీసివేత అవుతుందని, అలా దీనికి పలానా గుర్తుందని, గుర్తులకు సంబంధించి సూత్రాలు, ధర్మాలు అన్నీ కూడా చెప్పగలుగుతారు. అలాగే పోల్చగలుగుతారు. కొన్ని వస్తువులు రకరకాల వస్తువులు చేపించినప్పుడు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. దీన్ని ఏమంటాం చతురస్రం, లేకపోతే త్రిభుజం, దీర్ఘచతురస్రం. ఇలా మనకి ఆ యొక్క భావన అనేది వస్తుంది. తదుపరి త్రిభుజ ఆకారంలో ఉంది. దీన్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఈ ఆకారంలో చతురస్రం గుర్తు ఇట్లా ఉంటుంది. ఈ రెండు వస్తువులు కలిపినప్పుడు మనకి ప్లస్ గుర్తు అనేది మధ్యన వస్తుంది. ఇలా మనకి వస్తుంది. ఈ యొక్క గణిత భావనలు కానీ, ఆలోచనలు కానీ మొత్తం అంతా కూడా యూనివర్సల్‌గా మనం చెప్పగలగాలి. ప్రపంచంలో అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు కూడా లెక్కలు ఇలాగే చేయాలని పిల్లవాడికి మనం చెప్పగలగాలి. అలాగే మిత్రులారా, ఖచ్చితత్వం అనేది ఈ లెక్కల్లో చాలా ప్రాముఖ్యమైనది. ప్రతీదీ కూడా ఒక పాయింట్ టు పాయింట్ ఖచ్చితత్వం అనేది. అలాగే సూక్ష్మ రూపాలుగా మనం కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. సూక్ష్మ రూపాలు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక లెక్క ఒక పేజీలో చేస్తూ ఉంటారు. కొందరు సింపుల్‌గా 4 స్టెప్స్ తోటి చేసేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క లెక్కలు మనం ఆ ప్రకారం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక క్రమ పద్ధతి అనేది ఉంటుంది. అది కూడా పిల్లలకు నేర్పాలి. ఒక లెక్క సాధించేటప్పుడు ఒక క్రమ పద్ధతి అనుసరించి వెళ్ళాలి. ఉదాహరణకి మెట్లు ఎక్కుతుంటాం. ఎలా ఎక్కుతాం? మూడో మెట్టు, రెండో మెట్టు, ఒకటో మెట్టు అలా ఎక్కం కదా. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కుతాం. అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనే భావన పిల్లల్లో మనం పెంపొందించగలగాలి. అలాగే ఈ గణిత వాక్యాలు వచ్చినప్పుడు, కొన్ని అర్థం కాని భాష వచ్చినప్పుడు కొత్తగా వాటిని ఒక సామాన్య రీతిలో వారికి లోకల్‌గా అర్థమయ్యే రీతిలో ఆ యొక్క భాష చెప్పగలిగితే బాగుంటుంది. ఎందుకంటే లోకల్‌గా కొంత భాష ఉంటుంది. కొన్ని పదాలు వారికి తెలియకపోవచ్చు. తెలియజేసే అవకాశం మనకి ఉంటుంది కాబట్టి ఫెసిలిటేటర్‌గా వాటిని చేయాలి. అలాగే మనకి గణితంలో అమూర్త భావనలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మూర్త రూపంలోకి మనం మార్చాలి ఖచ్చితంగా. ఎప్పుడు సాధ్యమవుతుంది? అన్వయించినప్పుడు. అంటే భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం కానీ, జీవశాస్త్రం కానీ, అర్థశాస్త్రం, భూగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఏ శాస్త్రం అయినప్పటికీ గణిత శాస్త్రానికి అనుసంధానం చేయాల్సిందే. ఇప్పుడు పిల్లలు రేపు పెరిగి పెద్దవారై 10th క్లాస్ అయిన తర్వాత ఎంసెట్ రాస్తూ ఉంటారు. రకరకాల టెస్టులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ సంబంధించి లెక్కలు రాకుండా ఫిజికల్ సైన్స్ వారికి ఏమర్థమవుతుంది? చాలా కష్టం కదా.
చెప్పాలి. మీరు లెక్కలు నేర్చుకుంటే సైన్స్‌లో కూడా బాగుపడతారు. రేపొద్దుట మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి అనే భావన వారిలో పెంపొందించాలి. మిత్రులారా, మనం ఇక్కడ అనుభవాలు ప్రాథమిక స్థాయిలో మనం చెప్పుకోవాల్సొస్తే చిన్న చిన్న గ్రూపులు చేయండి. పెద్ద పెద్ద గ్రూపులొద్దు. ఇద్దరు లేదా ముగ్గురు. ఒక బోధన అభ్యసన సామగ్రి ఇవ్వండి. అందుబాటులో ఉంచండి. లో కాస్ట్ మెటీరియల్. దానికి సంబంధించి మనం వారి యొక్క అనుభవాలు జోడించాలి. ప్రతి పిల్లవాడికి మనం ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. సాధారణంగా మన తరగతి గదిలో ఏం జరుగుతుంది? కొంతమంది పిల్లలు ఫాస్ట్‌గా చేస్తే నేను చేస్తానంటారు. మనం కూడా ఏం చేస్తాము? వీళ్ళు చేస్తారు మీరు ఇంకా చేయలేదురా అని తిడుతూ ఉంటాం. ఇక్కడ అది కాదు. మనకి ప్రతి ఒక్కరు కూడా హెల్పింగ్ నేచర్. ఒకవేళ అర్థం కాకపోతే పక్క ఫ్రెండ్ ఎలా చేశాడు అని బోధన అభ్యసన ప్రక్రియ ఎగ్జామ్ కాదు కదా! బోధన అభ్యసన ప్రక్రియలో ఉన్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ఒక గ్రూప్‌గా ఒక లెక్క చేయగలగడం, తదుపరి వ్యక్తిగతంగా ఆ లెక్కను చేయగలగడం. ఈ విధంగా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ, అన్వయించుకుంటూ ముందుకు వెళితే మనకి ఈ లెక్కల్లో భావనలన్నీ కూడా చాలా బావుంటాయి. అలాగే భాష గురించి మనం చెప్పాం. పిల్లలందరూ కూడా చాలా బాగా పరిశీలిస్తారు. వారికి స్వీయ అనుభవాలుంటాయి. అలాగే పరికల్పనలు కూడా బాగా చేయగలరు. ఖచ్చితంగా. ఒక మనం ఒక లెక్క చెప్పినప్పుడు దీనికి ఊహించి చెప్పండి చెప్తారు. ఖచ్చితంగా. అంటే మౌఖికంగా చెప్పడానికి ఎక్కువ ఇష్టపడతారు. మౌఖికంగా చెప్పించండి. చెప్పించిన తర్వాత అది రిటెన్‌గా ఎలా చేయాలి? ముందుగా ఆన్సర్ అనేది వచ్చినట్లయితే మనం వేసిన ఒక సమస్యని మౌఖికంగా సాధించగలిగినప్పుడు అది రిటర్న్‌గా ఖచ్చితంగా మనం వారిని సానపట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొత్త పదాలు వచ్చినప్పుడు మనం కొత్త పదాలు నేర్చుకుంటారు. తద్వారా భాషా నైపుణ్యాలు కూడా మనకి పెరుగుతాయి. అలాగే మనం ఈ పిక్టోరియల్ చిత్రరూప ప్రదర్శన ఎక్సలెంట్ అండి. ఇంకా మనకి మ్యాథమెటిక్స్‌లో పటరూపంలో, బొమ్మల రూపంలో అద్భుతంగా మనకి వివరించగలుగుతాం. అది ఏదైనా సరే చతురస్రమైన, త్రిభుజమైన ఒక పిక్టోరియల్ పిక్చర్స్ భిన్నాలకు సంబంధించి చూడండి. ఒక 1/4 చక్కగా ఒక చతురస్రం గీసి మధ్యలో 2 గీతలు గీయడం ద్వారా 1/4 అనేది ఈజీగా మనం చేయగలుగుతాం. లేకపోతే ఒక యాపిల్ బొమ్మేసి దాన్ని సగం చేసి 1/2 అని చెప్పగలుగుతాం. పిక్టోరియల్ పిక్చర్స్ మనకి పిక్టోరియల్ ఆ ప్రదర్శన ద్వారా, చిత్రాల ద్వారా చక్కని మనకి అవకాశం ఉంటుంది. అలాగే సింబల్స్ అనేవి చక్కగా ఉపయోగించుకుంటారు. సింబల్ కూడా 1/1 మనం నేర్పాలి పిల్లలకి. ఇక ముఖ్యంగా 1, 2 తరగతులకు సంబంధించి మనం ఆ పరిసరాలను అర్థం చేసుకుంటారు కాబట్టి, ఆ గణిత భాష వ్యక్తపరిచే విధంగా ఒక సాధనంగా పరిసరాలు మనం ఉపయోగించుకుంటాం. వారి ఆలోచనలు ఉపయోగించుకుంటాం. కాబట్టి ఈ విధంగా మనం ప్రాథమిక స్థాయిలో చేర్చుకుంటాము. అలాగే ఒక 6, 7 తరగతులు మనం ఈ ప్రాథమిక ఉన్నత స్థాయి వరగానే వారి యొక్క స్థాయి పెరుగుతుంది. అంకెలు ఒక 0 చేరిస్తే మళ్ళీ వేరే ఏదొస్తున్నాయి. పూర్ణ సంఖ్యలుంటాయి, అకర్ణీయ సంఖ్యలుంటాయి, కోణాలుంటాయి, ఆకారాలుంటాయి, వాటి మధ్య సంబంధం ఉంటుంది అనేది ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటుంది. తద్వారా మనం గణితాన్ని చాలా ఈజీగా వారికి నేర్పే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక చివరగా మిత్రులారా, నేను చెప్పే అంశాల్లో గణితాన్ని సంతోషంగా, ఆనందంగా మనం చేయాలంటే మాడ్యూల్‌లో చాలా విషయాలున్నాయి. అన్ని విషయాల జోలికి నేను పోవడం లేదు. హ్యాపీ లెర్నింగ్ మ్యాథమెటిక్స్‌లో మనకి ప్రతి పిల్లవాడు ఖచ్చితంగా పాల్గొనాలి. నిమగ్నం అవ్వాలి. నాకు లెక్కలు అంటే ఆసక్తి లేదు అనేది కాకుండా ఆసక్తి కల్పించే విధంగా యాక్టివిటీస్ ద్వారా, కృత్యాలు చేయడం ద్వారా మాత్రమే వారు పాల్గొనగలుగుతారు. అర్థవంతమైన చర్చ చేపట్టినప్పుడే వారు పాల్గొనగలుగుతారు, నిమగ్నం అవుతారు. నిమగ్నం అవ్వాలి ఖచ్చితంగా. పిల్లలు నిమగ్నం అవ్వడానికి పీర్ గ్రూప్స్ అనేవి చాలా బాగా మనకి ఉపయోగపడతాయి.
అలాగే అబ్జర్వేషన్ సంబంధించి ప్రతి పిల్లవాడు దీన్ని అబ్జర్వ్ చేశాడు లేదా, ఒక మోడల్ తెచ్చాం మనం, ఈ మోడల్ని గుర్తించగలిగాడా లేదా, పోల్చాడా లేదా, మనకి వెంటనే తెలిసిపోతారు పిల్లలు. వారికి అర్థమైతే వారి యొక్క హావభావాలు ముఖ కవలికల్లో ఖచ్చితంగా కనపడతాయి. ఎవరైతే చెప్పలేదో వారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అది ఆ పరిశీలన జరిగిందా లేదా అనేది భావించాలి. లేదా ఒక వస్తువుని ఇచ్చినప్పుడు పరిశీలించి రాయమన్నప్పుడు ఆ విద్యార్థి ఫెసిలిటేటర్గా మనం ఖచ్చితంగా చేస్తున్నాడా లేదా అనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అలాగే పరికల్పనలు చేయడం, ఊహించి రాయడం, ప్రశ్నలు వేయడం. తను 3, 4 కలిపితే 7 వచ్చింది, 4, 3 కలిపిన 7 వచ్చింది. ఏంటి ఒక రకమైన ఆలోచన వస్తుంది పిల్లవాడికి. అలాగే కొన్ని వస్తువులు సేకరించామన్నప్పుడు ఎక్కడెక్కడ దొరుకుతాయి పరికల్పనలు చేస్తాడు. అలాగే సరిచూడడం జరుగుతుంది. అంటే భిన్నాలకు సంబంధించి సమాన భిన్నాలు అనే భావన ఏర్పడినప్పుడు వాటిని చక్కగా సరి చూడగలుగుతారు. విలువలు సమానం ఎట్లా అవుతున్నాయని పోల్చగలుగుతారు. అలాగే కారణాలు కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతారు. సరైన కారణాలు చెప్పగలగాలి పిల్లలు. అప్పుడే వారు ఖచ్చితంగా హ్యాపీగా సమస్యను సాధించగలుగుతారు. ఈ సమస్య సాధన మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలి మిత్రులారా, మీ అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క ఆలోచనలు ప్రకారం ఇది చెప్పడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.